భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5:26 LVM-3 M5 రాకెట్ ద్వారా CMS-3 సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇక MRR సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ES పద్మకుమార్ బృందానికి అప్పగించారు. ఈయన ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి నిన్న సాయంత్రం 5:26 కౌంట్ డౌన్ ప్రారంభించారు. ఇది 24 గంటలు కొనసాగింది. CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ప్రారంభమైన అనంతరం 16.09 నిర్దేశించిన కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. రైట్ టైంలో మొత్తానికి మనం చూసుకుంటే భారత కీర్తి పతాకాన్ని నలుదిశలుగా వ్యాప్తి చేపిస్తున్న ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇవాళ తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి సూలూరుపేట శ్రీహరికోట షార్ వద్ద నుంచి రెండవ ప్రయోగ వేదిక నుంచి 5:26 మరికొన్ని గంటల్లోనే ఇస్రో చేపట్టబోతున్నటువంటి భారీ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా LVM-3 లైట్ ఏదైతే లాంచ్ వెహికల్ మిషన్ LVM-3 రాకెట్ ద్వారా M5 రాకెట్ ద్వారా CMS-03 అనే ఉపగ్రహాన్ని CMS-03 ఉపగ్రహం ఇది సమాచార శాఖకు సంబంధించినటువంటి ఉపగ్రహం అంటారు. సో ఇది అత్యంత బరువైనటువంటి ఉపగ్రహం. దాదాపు కూడా 4,410 కిలోల బరువైనటువంటి ఇంత భారీ బరువైనటువంటి ఉపగ్రహాన్ని తొలిసారి భారత భూభాగం నుంచి పంపిస్తున్నారు. సో ఈ యొక్క ఉపగ్రహాన్ని దాదాపు భూభాగం నుంచి ప్రయోగించినటువంటి కొన్ని క్షణాల్లోనే అంటే దాదాపు 16.9 ఆర్బిటాల్లోకి పంపించేటువంటి అంటే నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఇస్రో చైర్మన్ నారాయణన్ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. నిన్న కౌంట్డౌన్ ప్రక్రియ నిన్న సాయంత్రం 5:26 కౌంట్డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నిర్విరామంగా కూడా 24 గంటల పాటు ఈరోజు సాయంత్రం అంటే ఆదివారం సాయంత్రం 5:26 రెండవ ప్రయోగ వేదిక నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి ఇస్రో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టబోతుంది. ఈ యొక్క ఉపగ్రహం దాదాపు కూడా సమాచార శాఖకు సంబంధించి అన్ని విధాలుగా కూడా డేటాబేస్ సంబంధించినటువంటి ఒకవైపు డేటాకు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా భూ ఉపరితలం, అదేవిధంగా సముద్ర సంబంధించినటువంటి ప్రాంతాలకు ఈ యొక్క ఉపగ్రహం దాదాపు కూడా అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ఉపగ్రహం దాదాపు మనం చూస్తే గతంలో GSLV రాకెట్ ద్వారా ఈ యొక్క ఉపగ్రహాన్ని పంపించాం. సో మళ్ళా కూడా సో ఈ యొక్క లైట్ వెహికల్ మిషన్ ద్వారానే అంటే LCM ద్వారానే ఈ యొక్క బాహుబలి వెహికల్ ద్వారానే ఈ యొక్క ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడతా ఉన్నారు. ఇస్రో ఇదొక భారీ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంతో యావత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఈ యొక్క ఉపగ్రహం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చైర్మన్ నారాయణన్తో పాటు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు శాస్త్రవేత్తలు అంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు. సాయంత్రం 5:26 రెండవ ప్రయోగ వేదిక నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నటువంటి ఈ యొక్క CMS-03 ఉపగ్రహం సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పి అందరూ ధీమా వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి బాహుబలి వెహికల్ అంటాం. సో ఈ బాహుబలి వెహికల్ గతంలో మనం చూస్తే బరువైనటువంటి అనేక ఉపగ్రహాలు నింగిలోకి తీసుకెళ్లి సక్సెస్ రేట్ అందుకున్నటువంటి ఈ యొక్క బాహుబలి రాకెట్ ఖచ్చితంగా కూడా సక్సెస్ అందుకుంటుందని చెప్పి ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క గతంలో మనం చూస్తే ఈ GSAT-3కి సంబంధించి ఇది రుక్మిణికి సంబంధించినటువంటి ఒక ఉపగ్రహం. దీన్ని రీప్లేస్మెంట్లోనే ఈ యొక్క CMS-03 ఉపగ్రహాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. ఇది సమాచార శాఖకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉపగ్రహం సైనిక దళాధిపతులకు ఇది ఉపయోగపడతా ఉంది. సైనికకు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించి అనేక విధాలుగా కూడా ఈ యొక్క శాటిలైట్ ఉపగ్రహం ఉపయోగపడతా ఉంది. మనం చూస్తే గతంలో అనేక ఉపగ్రహాలను ఈ యొక్క GSLV అండ్ LCM ద్వారా ప్రవేశపెట్టున్నారు. సో మొత్తానికి ఒక సక్సెస్ రేట్ అందుకున్నటువంటి బాహుబలి రాకెట్ ద్వారా మరో ప్రయోగం చేయడంతో ఇస్రో శాస్త్రవేత్తలు అదేవిధంగా శ్రీహరికోటలో ఉన్నటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు కూడా ఒక ధీమా అయితే వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మనం అనేక విషయాలు కూడా చూస్తే ఈ రాకెట్ దాదాపు కూడా 43.5 సెంటీమీటర్ల వరకు కూడా పొడవు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఉపగ్రహం 4,410 కిలోల బరువైనటువంటి ఈ ఉపగ్రహం దాదాపు మనం చూస్తే ఇది ఇటు భూభాగం నుంచి 16.9 ఆర్బిటాల్లోకి నిర్దేశ కక్షలోకి ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇప్పటికే ఏదైతే ల్యాబ్కు సంబంధించినటువంటి కౌంట్ డౌన్ ప్రక్రియ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా
దగ్గరుండి కూడా ఇటు ఇస్రో చైర్మన్ అయ్యొచ్చు. దీనికి సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా అన్ని విధాలుగా కూడా పద్మభూషణ్ ఎవరైతే దానికి ఉన్నారో అతను కూడా మొత్తం చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. LVM-35 ప్రయోగం భారత సమాచార రంగంలో కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇస్రో చైర్మన్ నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం నందు బ్రేక్ దర్శనంలో వెళ్ళి ఇటు CMS-03 యొక్క కక్ష ఉపగ్రహం ఏదైతే ఉందో LCM సంబంధించినటువంటి రాకెట్ నమూనాను అక్కడ ఏర్పాటు చేసి అక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని అదేవిధంగా సూలూరుపేటలో ఉన్నటువంటి చెంగాలమ్మ ఆలయానికి సంబంధించినటువంటి ఆశీస్సులు కూడా తీసుకొని ఇవాళకు సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగం సక్సెస్ అవ్వాలనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుతం ఇటు లాంచ్ వెహికల్ మిషన్ 03 మార్క్ 5 ఏదైతే రాకెట్ ద్వారా మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క నింగిలోకి ప్రవేశపెట్టేందుకు అంత సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తే ఈ యొక్క బాహుబలి ఎత్తు 43.5 మీటర్లు ఇందాకే చెప్పాం. 4000 కిలోల వరకు ఉన్న ఈ ఉపగ్రహాన్ని ట్రాన్స్ఫర్ ఆర్బిటర్ వరకు అంటే GTO ఆర్బిటర్ వరకు కూడా నిర్దేశితమైనటువంటి కక్షలోకి ప్రవేశపెడతా ఉంది. దీనికి సంబంధించి 8000 కిలోల వరకు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని LEO మోసుకోపోగలది. బాహుబలి రాకెట్కి సక్సెస్ రేట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది దాదాపు కూడా సక్సెస్ అవుతుందనేది ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ ఇందులో ఒకటి అని చెప్పొచ్చు. బాగా బరువైన ఉపగ్రహాన్ని ఇస్రో ఇప్పటి వరకు భూభాగం నుంచి మన భారతదేశానికి సంబంధించిన భూభాగం నుంచి పంపలేదు. అయితే గతంలో పంపించినటువంటి ఫ్రెంచ్ గయానా ఆ ప్రాంతం నుంచి ఆ దేశం నుంచి దాదాపు కూడా GSAT-11 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించారు. 5834 కిలోల బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని స్వదేశీ కాకుండా విదేశీ ఫ్రెంచ్ గయానా నుంచి పంపించారు. ఫస్ట్ టైం తొలిసారిగా భారతదేశంలో మన భూభాగం నుంచి అది కూడా ఇటు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టబోతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే సమాచార శాఖకు సంబంధించి అన్ని విధాలుగా కూడా ఇది శాటిలైట్ భూమి మీద ఉండొచ్చు, అదేవిధంగా సముద్రం మీద అనేక విధాలుగా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. సమాచార సేవలను కూడా విస్తృతపరిచేందుకు ఈ యొక్క మిషన్ ఏదైతే ఈ శాటిలైట్ ఉపయోగపడతా ఉంది, ఏదైతే ఇటు విపత్తు నిర్వహణ సమస్యలకు సంబంధించి ఉండొచ్చు, అదేవిధంగా భారత భూభాగంతో పాటు సముద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సేవలు ఇది మరో 5 ఏళ్ల పాటు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయబోతుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి శాస్త్రవేత్తలు 5:26 నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నటువంటి LCM సంబంధించిన 03 M5 రాకెట్ ద్వారా CMS-03 రాకెట్ని ఖచ్చితంగా కూడా నిప్పులు కక్కుతూ నిర్దిష్టమైనటువంటి కక్షలోకి ప్రవేశపెట్టేందుకు అంతా సంసిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.